విలేకరులకి, అదేవిధంగా కురుబ సంఘం నాయకులకి, పెద్దలకి, అలాగే రామసముద్రంలోని మండల కురుబ సంఘం నాయకులు, నా బంధుమిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఎన్నుకోబడిందో ఆ బాధ్యతలు ప్రతి మండలంలో, జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి మన ఉనికిని చాటుకొని రాబోయే ఎన్నికలలో, స్థానిక సంస్థలలో కానీ లేకపోతే సార్వత్రిక ఎన్నికలలో కానీ అన్నిట్లో కూడా కురుబల యొక్క ప్రాధాన్యత కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పి మనకు కురుబకుల పెద్దలందరూ కూడా ఆదేశాలు ఇచ్చి పంపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిగా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రామసముద్రం మండలం ఎంచుకొని ఇందులో కురుబల ఆరాధ్య దైవమైనటువంటి కురుబ సంఘం కురుబల గుడిలో ఈరోజు మనము ఒక మండల కమిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ కార్యవర్గాన్ని కూడా మనము ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో ముఖ్యంగా మనము ఈ గ్రామంలో ముందు నుంచి మనకు అందుబాటులో ఉంటూ కురుబలందరినీ కూడా ఎప్పటికప్పుడు పలకరించి మంచి మర్యాదలు చేసిన గెవన్న గారిని ఈ గౌరవ అధ్యక్షులుగాను, అదేవిధంగా మనకు ఈ మండల అధ్యక్షులుగా ఈరోజు మన రెడ్డిశేఖర్ గారిని మండల అధ్యక్షులుగాను, అదేవిధంగా ఈరోజు యూత్ అధ్యక్షులుగా లక్ష్మీపతి గారిని, ప్రధాన కార్యదర్శిగా భగవాన్ గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా చలపతి అన్న గారిని మనం అందరినీ ఎన్నుకొని ఇక్కడ ఈ గుడికి సంబంధించి అన్ని బాగోగులు చూసే మన ఈ మట్లవారిపల్లి గ్రామానికి చెందిన చంద్రన్న గారి లేని లోటును తీరుస్తూ మన పవన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు విజయవంతం చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యవర్గం మరింత ఎక్కువగా పనిచేసి మీకు కావాల్సిన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము మన షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా మీకు ఏ అవకాశము, ఏ అవసరం ఉన్నా కూడా మేము తీరుస్తామని చెప్పి మీరు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కురుబల ఐక్యత, కురుబల ఐక్యత, కురుబల ఐక్యత. జై కనకదాస, జై కనకదాస. కురుబల ఐక్యత, కురుబల ఐక్యత. జై కనకదాస.